ఏమండి ఏమండి సార్ 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 ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించండి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. ఏంటే రై అలా కలపకి చూస్తానంట్రా, అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటి అరుస్తావేంటి? ఇది హాస్పిటల్ సైలెన్స్. అక్కడ పేషెంట్ చావు బతుకులు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట్రా బుద్ధి లేకుండా? ఇది యాక్సిడెంట్ కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా, అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోపు అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఒకళ్ళు పోతే ఏంటంట? ఇదే పరిస్థితి నీ తల్లికో నీ పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్. ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్ ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిని వెళ్లే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగే మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా. హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్. మన కోసం రూల్స్, కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్. సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్. సార్ ప్లీజ్ ఈ అమ్మాయిని త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్ ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే, కూల్ డౌన్. మీ వివరాలు రిసెప్షన్ లో రాసివ్వండి. కమాన్, ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్. డాక్టర్ రిపోర్ట్స్. హౌ ఈజ్ షీ? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగుందే. అంటే ఇండస్ట్రియలిస్ట్ జీకే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా చెప్తాను. ఏందా అంత అర్జెంట్ గా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనే లేదు. షీఈ్ ఆల్ రైట్. అవును, నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేసావు? పెళ్ళి అవడమేందా? సుజాత ఇప్పుడు గర్భవతి. ఏమైందే? రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి. నిన్నే అడిగేదే. ఎవడు అతను? నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు. తప్పు అయిపోయింది నాన్న. చేసేటప్పుడు ఉండాలి. ఎవడు అతను? బాలసుబ్రహ్మణ్యం అని అతను నేను ప్రేమించుకున్నావు నాన్న. ఇక చాలా ఆపు. బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, డోర్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా అబ్బాయే. కొంచెం పిలుస్తారా? ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది, పిలవండి. బాలు, ఒరే బాలు. ఏంటి నాన్న? నీకోసం పోలీసులు వచ్చారా? చెప్పండి సార్. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? అవునండి. జీకే గారు అర్జెంటుగా నిన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్నారు. జీకే గారా? ఆయన ఎవరండి? సుజాత వాళ్ళ నాన్నగారు. సుజాత
ఆవిడెవరు? చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, చాలా పొరపాటు చేస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సార్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవట్లేదండి. సుబ్రహ్మణ్యం, జీకే చౌదరి గారి అమ్మాయి సుజాతను ప్రేమించి హా? ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా? కమాన్ స్పీక్ అవుట్. సార్, రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి. అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని. సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. నీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంట. అవును సార్. జీకే గారు, విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు. అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనుంటే నీకు గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా, ఒప్పుకుంటా. నా కూతురుతో పడుకునే అదెవరో తెలియదంటావే, ఎట్టారా నేను క్షమించేదే? సార్, ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాటెనవరా? ఈ తల్లి కూతురిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే. నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న, ఆ బాలసుబ్రహ్మణ్యం. ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న, వాడి మా నాన్న నీ దగ్గరకు వస్తే అసలు మేమెవరో తెలియదంటావా? మా నాన్నని ఇన్సల్ట్ చేస్తావా? ఛీ, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. వెంటనే ఇతను బయటికి పంపే. ఇతని నమ్మినందుకు, ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. అమ్మా, నాన్న, చెల్లమ్మా,
వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న మా నాన్న మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్. మా చెల్లెలు సార్, మా చెల్లెలు మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, వద్దు, ఇంకేమి మాట్లాడద్దు. అరే ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్లతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి? వాడిని మీకు పరిచయమే చేస్తా. థ్యాంక్ యూ. ఆ పైవాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు గాని మిమ్మల్ని కలిపినందుకు, మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అరే, మీరు ఇంత డెలికేట్ ఏంటండి? ఇందులో ఏముందని? మనం క్యాజువల్ గా కలుస్తున్నాం అంతే. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు. రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే? Sure. హలో, బయలుదేరదామా? పదండి. Come. Hi, Ravi. Hi. He is Balu, right? Yeah. Hi, I'm Neeraja. I am Balu. రవి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి. April Fool. Today April 1st. He is not Mr. Balu. He is Mr. Sapoxino. Ravi, you cheated me. Neeraja, ఆగు Neeraja. Neeraja. Neeraja, please. Neeraja, నేను చెప్పేది విను. Please stop. నీరజ,
మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగానే ఏడుస్తున్నావేంటి? రవి అసలేమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో April 1 అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యాన్ని నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? ఎస్, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పాక అతన్ని చూడాలని మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్ తో ఎదురు చూసానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేం బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నేను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. See you then.